వెల్కమ్ టు దివ్య కిచెన్. ఈరోజు మనము తోటకూర ఫ్రై తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి జీలకర్ర దంచుకొని దానిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వెల్లుల్లి ముద్ద వేయాలి. దానిని దోరగా వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వాటిని దోరగా వేయించాలి. అందులో 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. దీని తర్వాత అందులో 1 చిటికెడు పసుపును వేసి బాగా వేయించాలి. ముందుగా మనము శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న తోటకూరను అందులో వేసి దానిని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ తోటకూరను బాగా కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది 5 మినిట్స్కి ఒక్కసారి కలుపుతూ జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే తోటకూర చూడకపోతే మాడిపోతుంది. ఇలా 5 నిమిషాలకు ఒక్కసారి ఈ యొక్క ఫ్రైని కలుపుతూ ఉండాలి. దీన్ని సిమ్ములో పెట్టి మనము కలుపుతూ ఉండాలి. హైలో పెడితే ఈ కూర త్వరగా మాడిపోవడం జరుగుతుంది. అయితే తోటకూరను మనము కలుపుతూ ఉన్నప్పుడు మీ అందరికీ నేను ఒక టిప్ చెప్తాను. తోటకూర మనకి తెచ్చుకున్నప్పుడు అందులో కొన్ని గడ్డి మొలకలు కూడా ఉంటాయి. దాన్ని క్లీన్గా తీసి అప్పుడు మనం తోటకూరను కడుక్కొని వండుకోవాలి. ఆ తర్వాత తోటకూర కొంచెం మగ్గాక అందులో 2 లేదా 3 టమాటా ముక్కలు యాడ్ చేసి దాని మీద మనం మూత పెట్టాలి. ఇది ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ చూస్తూ దీనిని సిమ్ములో పెట్టి వండుతూ ఉండాలి. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఖచ్చితంగా ఈ యొక్క కూరని సిమ్ములో పెట్టే చేయాలి. ఇలా వంట చేసేటప్పుడు చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా వంట చేయాలి. మీరు మీ హస్బెండ్ తిట్టారనో కొట్టారనో ఆ కోపాన్ని తీసుకొచ్చి వంట చేస్తుండగా చేశారనుకోండి, ఉన్న కూర కాస్త మాడిపోతుంది, ఉన్న టేస్ట్ కాస్త పోతుంది. కాబట్టి ఎన్ని కోపాలు ఉన్నా కానీ సంతోషంగా కిచెన్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా వంట చేశారనుకోండి, మీ కూర చాలా అద్భుతంగా ఉంటుంది. తిన్న మీ ఆయన వంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మీరు ఈ యొక్క టిప్ను మాత్రం జాగ్రత్తగా ఆచితూచి చూసుకోండి. ఓకేనా? మనకు తోటకూర కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. ఉప్పు కారం తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఓకేనా?